నేడు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలు సజావుగా నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10:30 మొదలయ్యాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు తీసుకున్నారు. అయితే శాసనసభ సమావేశాలకు హాజరు కావటానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, ఇతర కీలక నేతలను మీరు ఇలానే వస్తే సమావేశంకి ప్రవేశం లేదు అంటూ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీ-షర్ట్స్ ధరించడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. టీ-షర్ట్స్ ధరించి రావద్దంటూ అడ్డుకున్నారు. ఎందుకు రాకూడదంటూ బీఆర్ఎస్ నేతలు వాదించారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించిన అనంతరం అక్కడ నుండి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. ఆదాని, రేవంత్ బాయి బాయి అంటూ టీ-షర్ట్లతో గన్ పార్క్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. ఢిల్లీలో అదానితో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినటం లేదని మాకు టీ-షర్ట్స్ ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారంటూ కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు చేశారు. బతుకమ్మ తీసి చెయ్యి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు బీఆర్ఎస్ నేతలు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.